పాదాలకు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవా. అయినా వాతావరణాన్ని స్వాధీనించుకోమని దేవా, నీ పాదాలకు స్తోత్రాలు తెలుస్తూ అయినా నీ దాసులతో మాట్లాడడం దేవా. ఆయన ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘమును, మా గ్రామంతో, మా దయచేసి కుటుంబాన్ని అందరూ ప్రతింపజేసి నీ సన్నిధిలో ఉంచి నీ అవకాశం ఇచ్చింది. నీ బంగారు పాదాలకు రేపు మరణాలు అటు మరణాలు ప్రభావ 3 రోజులు నా తండ్రి ఇంటికి జరుగుతుండగా నీ దాసులతో మాట్లాడి ప్రభువ ఎలా మాట్లాడాలో ఎలా లేదో మా సంఘంలో నీ బలమైన మాటలు మాకు వినిపించి ప్రభువ నీ బలమైన మాటలతో నైనా మమ్మల్ని సమాధానంతో శక్తితో నడిపించి నైనా నీ ఆజ్ఞతో నడిపించే భాగ్యం దయచేయమని నీ పాలన చూస్తున్నాం. నైనా బంగారుతో చేసిన వాళ్ళం కాదు ప్రభువ, మట్టితో చేసిన బొమ్మలం నైనా మేము ప్రభువ. మాలోన అహంకారం లేకుండా ప్రభువ, మాలోన నాయన మా నాలుక భద్ర పెట్టుకొని మాట్లాడి నీ దైవసేపు చెప్పిన మాటలు విని నీ మాటలు బలమైన మాటలతో నైనా మమ్మల్ని నీరు గట్టి ఫలింపజేసి నీ వాక్యం ద్వారా నడుచుకున్న భాగ్యం దయచేయమని నీ పాలన సూత్రం చెల్లిస్తాం. వేసవారం లేకున్నా మా సంఘాన్ని నింపి ప్రభువ రాకవాడి ఎలుగవానే వాళ్ళని రప్పించి నీ వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం దయచేయమని నీ భయభక్తులతో నైనా నీ పాదాల కాడనైనా మోకరించి నేను ప్రార్థించుకునే అవకాశం నీ తండ్రి నీ పాలన సూత్రం చెల్లిస్తాం. మనకు ఆహారము ఎంత ప్రాముఖ్యమో శరీరానికి, ఆత్మకు వాక్యము అంత ప్రాముఖ్యం. శరీరానికి ఆహారము ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు కూడా ఆహారము అంత ప్రాముఖ్యం. శరీరానికి నీళ్లు ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు వాక్యం అనే నీరు అంత ప్రాముఖ్యం. పసిపిల్లలకు తల్లిపాలు ఎంత ప్రాముఖ్యమో ఎదిగిన మనకు వాక్యం అనే పాలు అంత ప్రాముఖ్యం. నేను మళ్ళీ చెప్తాను, ఆత్మకు ఆహారం, శరీరానికి కూడా ఆహారం. భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆహారము శరీరానికి, ఆత్మ సంబంధమైన ఆహారము ఆత్మకు అవసరం, అది వాక్యం. శరీరానికి నీరు ఎంత ప్రాముఖ్యమో తాగడానికి, దప్పిక తీర్చుకోవడానికి, దేవుని వాక్యం అనే నీరు మన ఆత్మకు అంత ప్రాముఖ్యం. పసిపిల్లలకు తల్లిపాలు ఎంత ప్రాముఖ్యమో రక్షణ పొందినటువంటి మనకు రక్షణలో ఎదుగుటకు, మన జీవిత పర్యంతము ప్రభువులో నిలిచి ఉండుటకు, శోధనలు సమస్యలు తప్పించుకొనుటకు వాక్యం అనే పాలు చాలా ప్రాముఖ్యం. అయితే చాలా వరకు బలహీనతలు ఏమిటి అంటే, ఆదివారం రోజు మందిరానికి వస్తే మళ్ళీ ఆదివారమే కనపడతారు. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా అట్లనే జరుగుతూ ఉంది. ఆదివారం తిని మళ్ళీ ఆదివారమే తింటే బువ్వా, ఏమిటిది బువ్వా, ఆ మోటుగా ఆదివారం తింటాము, మళ్ళీ ఆదివారమే తింటే సరిపోదు. అట్లా ఆదివారం నీళ్లు తాగితే మళ్ళీ ఆదివారమే తాగితే సరిపోదు. అట్లా 42వ కీర్తనలో చూడండి, ఉండండి, 32వ కీర్తన. 42వ కీర్తన ఎవరన్నారు గట్టిగా చదవాలి. మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీళ్ళ కొరకు పరిగెత్తినట్లు ఆశపడినట్లు భక్తుడు అంటున్నాడు. ఒక దుప్పిని పోల్చుకున్నాడు, దాని యొక్క దప్పికను పోల్చుకున్నాడు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు భక్తుడు తన యొక్క తృష్ణ దప్పిక దాహం దేవుని యొక్క సన్నిధిలో దుప్పిని పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటాడు? దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, ఇంకా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ, తపన, ఇంకా జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇంకా దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అది ఆరాటం. ఆరాటం. చాలామంది కుటుంబ ప్రార్థనలకు తప్పనిసరిగా యేసయ్యను పిలుస్తారు. ఏమన్నా ఇంటి దగ్గర కార్యక్రమాలు ఉంటే కూడా పిలుస్తారు. ఇవన్నీ సంఘాలు కొద్దిగా బలపడి మందిరాలై ఒక 10 మందో 20 మందో ప్రభువులలో పాలు పొందుతూ ఇట్లా సహవాసంలో సాగిపోతున్నప్పుడు క్రమేణా ఇంటికాడ ప్రార్థన పెట్టిస్తే మంచిదని వచ్చేవాళ్ళు తలస్తే వాళ్ళని చూసి రానోళ్ళు కూడా మా ఇంటికాడ కూడా ప్రార్థన పెడితే మంచిది అన్నట్టుగా భావిస్తారు. అయితే ఒక మాట ప్రశ్న వేసుకుందాం అందరూ. ప్రభువైన యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎవరు చెప్తారు? కుటుంబ ప్రార్థనలు చేయించుకోవడానికి వచ్చినాడా? పెళ్ళిళ్ళు చర్చిలో చేయించుకోవడానికి వచ్చినాడా? లేక బర్త్డే కార్యక్రమాలకి కేకు కట్ చేసి ఇంటికాడ ప్రార్థన పెట్టించేకి యేసు ప్రభు వచ్చినాడా? ఇంకా వివరంగా కొత్త ఇల్లు కట్టుకుంటే బర్త్డే కార్యక్రమం ప్రార్థనకు రాకపోయినా కూడా బర్త్డే జరపాల. ఒక దినం ఎంచముంచు కాదు, ఏ డేటుకు పుట్టింటే ఆ డేట్కే మార్చుకోరు. మళ్ళీ ఇట్లాంటి ఉడుం పట్టుదల ప్రభుకు సంబంధించింది కాదు. చచ్చిపోయినప్పుడు ప్రార్థనలు మన దగ్గర అది లేదు, ఆ రోజే పెట్టుకుంటాం. ఆ విషయంలో ప్రభు స్తోత్రం కలుగును గాక. కాబట్టి అసలు ప్రాముఖ్యంగా ప్రభు వచ్చింది దేని కొరకు? ప్రభు సగం అనొద్దండి, మొత్తం పలకండి, గట్టిగా పలకండి, మింగద్దండి. మరి ఈ తోకలన్నీ మధ్యలో ప్రార్థనకు రాకపోయినా కూడా సచ్చినోంతో మాట్లాడతావా, బతికినోనితో మాట్లాడతావా? గట్టిగా మాట్లాడండి. సచ్చినోనితో మాట్లాడతావా, బతికినోనితో మాట్లాడతావా? ఏమంటారు? కొన్ని విషయాలు మన దగ్గర కనపడవు కానీ కొన్ని రహస్యంగా జరిగిపోతూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఈ కూడికలో అనంటే, ప్రభు వచ్చింది స్పష్టంగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు, అక్కడ చదువు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. బైబిల్ గ్రంథములో కొర్నేలు అను భక్తుడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దాన ధర్మాలు చేసినవాడు. ఆయన చేసిన ప్రతిదీ ప్రార్థన ధర్మకార్యాలన్నీ కూడా పరలోకమునకు జ్ఞాపకార్థంగా చేరినవి. అక్కడ నుండి దేవదూత ఆయన ఇంటిలోనికి వచ్చి ఆయన కొరతను తీర్చడానికి ప్రభువు మాట్లాడినాడు. పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు సమస్యలు వస్తాయి? ఎందుకు సర్దుకోకుండా ఉన్నాం? ఎందుకు క్షమించే మనసు లేకుండా ఉన్నాము అనంటే, క్రైస్తవేతరులముగా నామకార్థంగా నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా నీ ఇంటి దగ్గర కనగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తారంటూ ఒప్పుకుంటారో వారికందరికీ, అంటే అంగీకరించి ఒప్పుకున్న వారందరికీ అనగా తన నామమునందు యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, ఎవరినందు? సంఘములో చాలా కల్పితమైన కార్యక్రమాలు వచ్చినాయి. చాలా కల్పితమైన కార్యక్రమాలు. వాక్యము ఎంత స్పష్టంగా ఉన్నది అని అంటే, తన్ను ఎందరూ అంగీకరించిరో అనగా ఒప్పుకొనిరో అనగా యేసు ప్రభువుని తన్ను ఎందరు అంగీకరించిరో, అందరూ చదవండి ఒకసారి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఎవరు పిల్లలు అయ్యేటందుకు అధికారం ఉన్నది? నేను ఈ సమయంలో చెప్తున్న, ఈ స్థలానికి వచ్చిన మీ అందరికీ రోజు రాకపోయినా ఆదివారం రాకపోయినా వచ్చిన అందుకొరకే ఈ కూడికల పేరు మీదైనా ఆ 3 రోజులు వాక్యం వినిపించే అవకాశం ఉంటుందని ఈ కూడికలు ఇట్లా మొదటి నుంచి కూడా ఏర్పాటు చేయడము. నేను చెప్తున్నాం, దేవుని పిల్లలగుటకు అధికారము. ప్రభువుని నువ్వు అంగీకరించకపోతే దయ్యపు పిల్లవే, నువ్వు దయ్యానివే. దయ్యము నేనే గెలవాలి అంటది, నాదే పై చెయ్యి అంటది. చీకటి స్వభావం అది, కఠినత్వం అది, కనికరము లేదు చీకటికి. కనుక తన్ను ఎందరూ అంగీకరించిరో, ఎందరూ ఒప్పుకున్నవా యేసుక్రీస్తు ప్రభువుని? బర్త్డే చేస్తావు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? కల్పితం అండి ఇది. సమాజంలో కల్పితం ఇవన్నీ. నన్ను ఎవరైనా బర్త్డే కార్యక్రమానికి వేరే ఊర్లకు రమ్మని చెప్తే నేను ముందే చెప్తాను, కేక్ ముందు కట్ చేయాలి, నీకు చుట్టాలు కలని సంఘస్థులు కలని కలకపోని. తర్వాత అంటే నేను ఒప్పుకోను. నీకు ఇష్టమైతే పిలి, లేకపోతే లేదు, వారం ఆలోచన చేయని చెప్తాను. తన్ను ఎందరూ అంగీకరించిరో. రోమపత్రిక తీయండి ఒక మాట. 10వ అధ్యాయము అందరు తీయాలి. రోమా 10 7వ వచనం నుంచి చదవండి. అయితే గట్టిగా, విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుతున్నది. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఏమని? ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు. ఇంకా అదేమని చెప్పుచున్నది. వాక్యము నీ యొద్దను, బాగా గమనించండి, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఎంత మంచి మాట అండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. ఇంకేమంటాడు? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఒకడు క్రైస్తవుడు అవడానికి, ఒకడు యేసుక్రీస్తుని నమ్మడానికి కారణం ఏమిటి? మూలము, ద్వారము ఏమిటి అంటే వినుట. నువ్వు వాక్యము వినకుండా, ప్రార్థనకు రాకుండా సంఘముల్లో కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా కనుక మాట్లాడితే బాడగెద్దులు పిలిచినట్ల. బాడగెద్దులు ఎప్పుడండి పిలిచేది?
గెడాలు పిలుస్తారు కదా, బాడుగ గెడాలని ఎప్పుడు పిలిచేది? అవు సుందరరాజన్న ఏం చెప్పవు? పని పడినప్పుడు సాగనప్పుడు కదా, పని మిగులుతుంది అన్నప్పుడు తొందరగా బురదలోనైతే దాన్ని మీరు మాను కదా, మాను కొట్టేది ఆరిపోతుందని, లేకపోతే నీళ్లు ఆరిపోతావని ఇట్లా అవసరాన్ని బట్టి బాడుగెద్దులను పిలుచుకుంటారు పని తొందరగా కావాలని. సంఘములో కూడా ఏమి విచిత్రం జరుగుతాయి అంటే, ఇది పద్ధతి కాదు, ఇది ఇలాగ ఉండాలి అని అంటే, నువ్వు కాకుంటే ఇంకో కూడా ఎంగులు కూత చూడింది, జొల్లు కూత. అరే యేసును అంగీకరించావా? ప్రభు అయిన యేసును ఆయన నామమును ఒప్పుకున్నావా? రక్షించు నామము ఒప్పుకున్నావా? పాపిని రక్షించుటకు వచ్చిన నామమును నువ్వు ఒప్పుకున్నావా? యేసు క్రీస్తుని ఎరగకుండా, యేసు క్రీస్తు నామమును ఒప్పుకునకుండా, ఆయన వాక్యం అంటే ఇష్టపడకుండా, మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, సంఘ సహవాసం లేకుండా బర్త్డే చేస్తానంటావు. సంఘములలో ఎక్కడ చూసినా మనుషులు కల్పించిన పద్ధతులు అనేకములు. ప్రార్థన ఇప్పుడు దండకి రకరకాల పూసలు వేసి దాన్ని మెయింటైన్ చేస్తారంటే కండ్లకు లటుక్కున కనపడల్లా, చమత్కారంగా చప్పుక్కున కొనల్లా, అంటే దండ వేసుకునాలన్నట్టుగా, ఒక దండను అలంకరించినట్టుగా. డిజైన్ గుడ్డలు షాప్లో చూస్తే డిజైన్ అంత మార్కు, ఓ వెరైటీ. ఎందుకు అంటే అమ్ముడు పోవాలి, ప్రజలను ఆకర్షింపజేయాలి. నువ్వు లోకంలో ఏదైనా వాడుకుంటావేమో కానీ అలాగునా మిక్స్ అంటే కల్పితం. కనుక కార్యక్రమాలకు యేసును అంగీకరించకుండా, అదే కొర్నేలు విషయం ఆలోచన చేశాం కదా, పేతురు వచ్చి యేసు క్రీస్తు నామమును గూర్చి ఆయనకు బోధించి చివరికి బాప్తిసం పొందినట్టుగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూడగలం. అంత భక్తుడనిపించుకొని పరలోకమునకు ధర్మకార్యాలన్నీ జ్ఞాపకార్థంగా పోతే కూడా ఆయనకు కొదువ ఉన్నది. ఏం కొదువ ఉన్నది? రక్షణ కొదువ ఉన్నది. యేసు క్రీస్తు నామమును అంగీకరించలేదు, ఒప్పుకొనలేదు. మీరు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం అంతాను కూడా చదవండి. లాస్ట్కి ఏం తేలుతుందో. అందరూ చదవగలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బాగా చదవండి. మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. నువ్వు క్రీస్తును అంగీకరించకుండా, వాక్యము వినకుండా, ప్రభు సన్నిధికి రాకుండా నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నేను ఒక మాట అడుగుతా, చేప నీళ్ళల్లో ఉంటే పునరుత్థానుడా, చేప నీళ్ళల్లో ఉంటే బతుకుతుందా? ఒడ్డున బయట ఉంటే బతుకుతుందా? చేప నీళ్ళల్లోనే ఉండాలి, ఒడ్డుకుంటే. పక్షికి 2 రెక్కలుంటే బతుకుతుందా, ఒకటే ఉంటే బతుకుతుందా? చెట్టుని నాటాము, పెద్దగా అయింది. ఆ చెట్టును కొట్టేశాము, పెద్దగా అయిన చెట్టును కొట్టేశాము. నష్టం ఎవరికి? కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భుజాలు ఎత్తి చూసుకుంటాం, అంటే పర్వాలేదు, మేము కూడా సమాజంలో దేవుని పిల్లల తీరు ఉన్నాము అని. ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించకుండా, ఒప్పుకొనకుండా, విశ్వాసం ఉంచకుండా నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. వాక్యం వినకుండా ఎవరిని రక్షించుటకు వచ్చాడు? మత్తయి 1:21 కూడా చూడండి. మత్తయి 1:21. మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక
వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు ఏ పేరు పెట్టుదురు? యేసు అనగా అర్థం ఏమిటంటే రక్షకుడు. కింద ఉంటుంది చిన్నగా పుట్నాట్లో రక్షకుడు యేసు అనగా. ఇంకా మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము బాగా హుషారుగా చదవాలి. ఎవరో చదువుతారని ఊరుకుండొద్దు, యవనస్తులు కానీ యవన స్త్రీలు కానీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో లేదు, ఆ చెట్టుకే నష్టం. కొట్టేసినాక ఏమవుతుంది? అది చెట్టు కొట్టేసినాక ఏమవుతుంది? చిన్నగా చెప్పాలి, అది మాట్లాడిన బయట అయితే గట్టిగా మాట్లాడాలని. చెట్టు కొట్టేసినాక ఏమవుతుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది. అట్లనే చేప నీళ్ళల్లో ఎలాగుండాలనో, పక్షికి 2 రెక్కలు ఎలాగుండాలనో, వృక్షము భూమి లోపల ఏర్లు దిగి భూమికి అంటుకొని ఎలాగుండాలనో, మానవుడు ఈ నరుడు దేవుని సన్నిధిని హత్తుకొని ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. ప్రభువును విశ్వసించకుండానే, వాక్యమును నమ్మకుండానే నువ్వు ఏమేమో కార్యక్రమాలు చేస్తే వాటి వలన నీకు ప్రయోజనమేమి? గట్టిగా చదవండి, బాగా వాయిస్ పెంచి 12వ వచనం యోహాను సువార్త 1:12 మరలా చదవండి గట్టిగా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంగీకరించిన వారిని, తన నామమును యేసుక్రీస్తు నామమును ఒప్పుకున్న వారిని. యేసుక్రీస్తు వచ్చిందే రక్షించడానికి, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నీ కార్యక్రమములు అటెండ్ కావడానికి కాదు ఆయన వచ్చింది, నిన్ను రక్షించడానికి. రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి త్వరగా చూడి. ఆ లాస్ట్కి ఏమంటాడు? నువ్వు రక్షింపబడదు అనే మాట కనబడుతుంది అక్కడ చూడి. రోమ 10:7 గట్టిగమ్మా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మరణములో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నమ్మిన ఎడల, ఒప్పుకున్న ఎడల ఇంకా నీవు ఏమి చేయబడదువు? రక్షింపబడ్డావా? రక్షణ పొందావా? రక్షింపబడుట అంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామమున బాప్తిసం పొందడమే. పాపములు ఒప్పుకొని మారు మనసు పొందడం. ఇంకా రమ్మ కిందికి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును లేఖనము చెప్పుచున్నది. కనుక ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ప్రభు అయిన యేసు క్రీస్తు లేకుండా నువ్వు వెళ్ళిపోవద్దు. ప్రభు అయిన యేసు క్రీస్తు నీ హృదయంలో కనుక నువ్వు విశ్వసించి ఆయన చేర్చుకుంటే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అంటే, నీ ద్వారా కృప పొందితే నీ కుటుంబానికి తరతరాలు అది అట్లనే అంకురించుకొని ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. అందుకే ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తే 103వ కీర్తన 17వ వచనం చదువుకున్నాం చూడండి. కొద్దిగా మీరు హుషారుగా అందిస్తే హుషారుగానే వెళ్ళిపోదాం. 9:30కు ముగిస్తాను నేను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద. ఆ 13 చదువు ముందు. అక్కడే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రభువు తన యందు భయభక్తులు గల వారి పట్ల కూడా ఏమి పడును? జాలి అనగా కనికరం. జాలి అనగా కనికరం, ప్రేమ. ఆ ప్రభు ఈ రాత్రి నన్ను అంగీకరించేవాని ప్రశ్న నీ ముందు పెడుతున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తును నువ్వు అంగీకరించావా? ప్రభు అయిన యేసు క్రీస్తును నువ్వు ఒప్పుకున్నావా?
ఆయన నా పాపములను తీసివేశాడు, నా పాపములు కడివేటుకు వచ్చాడని నువ్వు ఒప్పుకున్నావా? అలాగూ నువ్వు చేయకపోయినట్లయితే ఆయన ఎవరో నువ్వెవరో సంబంధం లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ కూడిక 39వ కూడిక దేని కొరకు అంటే మనకు డబ్బులు ఎక్కువై కాదు, మనకు పని లేక కాదు, పగలంతా బాగా పనిచేసి వచ్చారు చలికి, మిమ్మల్ని కూర్చోబెట్టాలని కసి కాదు. ఈ కూడిక పేరు మీదైనా కొందరు వస్తే వాక్యం వింటే వారికి మేలు కలుగుతుంది. కాబట్టి ప్రభువుని అంగీకరిస్తే నీకేం జరుగుతుంది అంటే, తండ్రి తన ఎడల జాలిపడినట్లు మనము మన పిల్లల ఎడల ఎలా జాలిపడతామో తన యందు భయభక్తులు గల వారి పట్ల కూడా ఆయన అలాగే జాలిపడు. ఇప్పుడు 17వ వచనం చదివేమంటాడు? ఆయన నిబంధనను గైకొనుచు, దేవుని యొక్క వాగ్దానము లేక దేవుని యొక్క నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. ఇక్కడ 2 మీద 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 అనే మాటలు కనపడతాయి. మీద ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, మీద నడుచుకొని వారి మీద. నడుచుకోకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. చాలామంది వాకప్ ఏమిటి అని అంటే, మందిరానికి డబ్బులు ఇస్తే ఇక్కడ చూడు, మందిరానికి డబ్బులు ఇస్తే ఇంకా యేసుని నమ్మినట్లేనంట. నీకు మంచి బుద్ధి ఏదో ఇచ్చినావు, దానికేమే ఆటంకం? మందిరానికి డబ్బులు ఇస్తే లేక ఏదో ఒక గుర్తు చేపిస్తే నీకు భాగం ఉందని కాదు. అక్కడ నువ్వు కట్టించినా కట్టియకపోయినా అందరికి భాగం ఉంది. దేవుడు అందరి వాడా కొందరి వాడా? చూడు యెషయా గ్రంథము 56:7 వచనం చూడి, నా మందిరము అంటున్నాడు. అక్కడ ఎంతమందికి అంటున్నాడు? చదవండి తీసిన వారు గట్టిగా. అదేలే మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. ఇంకా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎంతమందికి ప్రార్థనా మందిరము? నువ్వు కట్టిండవచ్చు, నువ్వు డబ్బు ఇచ్చిండవచ్చు, సేనమ్మి కూడా ఇచ్చిండవచ్చు, అంత మాత్రాన నీది కాదు. నీవు గృహం ఒక గూడు ఏది కట్టుకున్నావు అది నీది, కానీ ఇది ప్రభు పేరు మీద కట్టబడింది, ప్రభువుది. అది నువ్వేమిచ్చినా కాదు. చాలామంది కొద్దిగా అవివేకంతో మాట్లాడతారు. నేను ప్రశ్న ఉంచుతాను మీ ముందు. భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడుగుతాడు. వచ్చేది అందుకే కదా. భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడుగుతాడు. భిక్షం ఏవి లేవంటే రూపాయన్ని ఇస్తావు, ఇంకా మంచి మనసు ఉన్నోడైతే 10 అయినా ఇస్తాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తావు. భిక్షము మళ్ళా వేసి మళ్ళీ అడుగుతావా? మరి దేవునికి ఇచ్చానని చెప్పిన తర్వాత దాని మీద నీకు గుర్తేంది, భాగమేంది? అది విశ్వాసము కాదు. ఫ్యాన్ తెస్తే ఫ్యాన్ రెక్కకు తెచ్చినోని పేరు ఉండాల, అది తిరుక్కుంటే ఉండాల పేరు. ఎవరు తెచ్చిరి? ఫ్యాన్ పలానా ఆమె తెచ్చింది, పలానా ఆయన సతీమణి తెచ్చింది, లేక పలానా ఆయన కుమారుడు తెచ్చాడు. బీరువా తెస్తే బీరువాకు పేరుండాల. ఏమి చేసినా నీ పేరుండాలి. అది చాలా ఆలోచన లేని పని. మన దగ్గర అవి లేవు, కానీ బయట ఎక్కువ ఇవే కనపడతాయి. ఏది తెచ్చినా పేరు. అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు, నీ పేరు కనపడడానికి పెట్టుకున్నవాడా. ప్రభు అన్నాడు, నువ్వు ఈ చెయ్యితో ఇస్తే ఎట్లా? ఒక చెయ్యితో ఇస్తే రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు అది చేస్తున్నావు కాబట్టి బయటపడకూడదు. నువ్వు ఇవ్వాలి, అంతే, ఇచ్చి మర్చిపోవాలి. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి పరిస్థితి, ఆ అనుభవం నీకుందా? అలా ఉండగలిగితే మంచిది. యేసు క్రీస్తుని వీపొద్దుటి వరకు ఒప్పుకోకుండా ఉండినట్లయితే ప్రార్థన పెట్టి ఇవ్వచ్చు, దానికేముంది?
అనేలరా కుక్క బతుకుతుందా బతుకని ఎట్లా మరి బతికెళ్ళదా ఎన్నిలో పెట్టి కుక్కలు బతుకుతాయా లేదా పందికి 10 పిల్లలు అంటారా లేదా మీరు పలకద్దండి ఓ కూర్చోండి మరి నువ్వు ప్రార్థన పెట్టించుకున్నావు ఆయన్ని అంగీకరించావా కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు అన్ని జ్ఞాపకార్థంగా వచ్చినాయి నువ్వు చెప్పేక మనుషులను పంపించి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను పిలిపించి ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చెయ్యి కనుక ఈ 39వ కూడికలో యేసు ప్రభువుని నువ్వు అంగీకరించిన అనుభవం ఉన్నదా ఎన్ని సంవత్సరాలు అయింది అంగీకరించక ఒప్పుకొనక ఉండినట్లయితే నువ్వు వెలివేయబడతావు విడువబడతావు అది కష్టం బాగా గుర్తుపెట్టుకోండి కుటుంబాలు ఇప్పుడు దినాలు మంచివి కావు లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు ఎవరికీ సంతోషం లేదు ప్రతిదీ వేదన శోధన బాధలతోనే ఉన్నది అయితే నేనంటాను అనుభవంతో ఎన్ని శ్రమలైనా ఉండని ఎన్ని కష్టాలైనా ఉండని యేసుక్రీస్తును ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించిన వారికి మాత్రమే ఆయన వాక్యము ద్వారా ఆదరణ పొందుతూ ఆయన వాక్యము ద్వారా నెమ్మది పొందుతూ యేసు మాటలను బట్టి సంతోషించే అవకాశం ఉన్నది నువ్వు ఆ ప్రభువుని అంగీకరించవా లోకం ఇచ్చినట్టుగా ఆయన ఇవ్వడు శాంతి నీకు ఆయన శాంతి ఆయన సమాధానము చాలా ప్రత్యేకమైనది లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వనంటాడు చాలామంది తాత్కాలికమైన సంతోషమును పొంది మాకేం తక్కువ ఉంది మాకు రోగాలే లేవు వాళ్ళకే అన్ని ఉండేది రోజు ప్రార్థనకు పోతారు మరి భయం కలిగి ఉంటారు చెడిపోయింది వాళ్ళే కానీ మేము కాదన్నట్టుగా చాలామంది మాట్లాడతారు అది సరికాదు దేవుని సన్నిధిలో సంతోషం ఎట్లుంటుందనంటే చాలాసార్లు చదివించాను ఈ రాత్రి కూడా చదివిస్తాను చూడండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూడి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17 నుంచి బాగా అందరూ చూడండి లేక చదవండి అందరూ చదవండి గట్టిగా మంచిగా ఉంటుంది పేజ్ నెంబర్ చెప్పండి 772 రక్షణలోని ఆనందం అది 772 అందరూ చదవండి అమ్మ ఆడపిల్లలు కానీ అమ్మలు కానీ యూత్ వాళ్ళు కానీ అక్కడ దూరం ఉన్న వాళ్ళు కానీ 17 వచనం ఒక్కరు చదివినట్టుగా గట్టిగా చదవండి చెవులు గింగురు అనేటట్టుగా గట్టిగా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ లేకపోయినా పండగపోయినా ఏమి లేకపోయినా నేను ఎవరి యందు ఆనందిస్తాను అది రక్షకుణ్ణి అంగీకరించిన విశ్వాసము సృష్టికర్తను అంగీకరించిన విశ్వాసం కలవరం అనేది ఉండదు నష్టం జరిగిన ప్రభు దేని కొరకు దీన్ని ఏర్పాటు చేశాడు అని ప్రభు వైపు చూస్తాడు ఎంత మంచి మాట మరొకసారి చదవండి అవే మాటలు మీకు బాగా అర్థం కావడానికి నేను చదివిస్తా రక్షింపబడిన నీకు అట్టి ఆనందం ఉండాలి చదవండి మరొకసారి కిందేముంది ఇంకో మాట నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను నేను యెహోవా యందు ఆనందించేదను యోబు భక్తుడైన యోబు విశ్వసించాడు కాబట్టి ప్రభువును గట్టిగా హత్తుకున్నాడు కాబట్టి నమ్ముకున్నాడు కాబట్టి అమ్ముకోలేదు కాబట్టి యోబు గ్రంథం 2 చూడండి 9-10 ఏం మాట్లాడుతున్నాడు ఆయన నమ్మిన వారికి నమ్మని వారికి ఇదే వ్యత్యాసం అదే అక్కడి నుంచే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 నుంచి గట్టిగా చదవండి అందరూ అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకపోయిందువా దేవుని దూషించి మరణము కమ్మనను అందుకతడు దేవుని దూషించి మరణము కమ్మనను ఇంకా అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు
మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపదగదా అనెను. కనుక యోబు కూడా ప్రభువునందు విశ్వసించిన వాడు కాబట్టి, ప్రభువును నమ్మాడు కాబట్టి, ఈ లోకము అస్థిరము, దీని వలన ప్రయోజనము అంతగా ఉండదు, ఉన్నంతవరకే దీన్ని వాడుకోవాలి, అంతవరకే. కానీ దేవుని వలన మేలు ఒకటే కాదు, కీడు కూడా. ఇది రక్షణానుభవం. యేసు క్రీస్తులో ఉన్న సంతోషం. నేను లోకం ఇచ్చినట్టుగా మీకు సంతోషాన్ని ఇవ్వను అంటున్నాడు ఆయన. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఆయన ఆజ్ఞను గైకొనుచు, ఆయన నిబంధనను అనుసరిస్తూ. 17వ వచనం, 103:17, 17:18 చూడి. ఆయన నిబంధనను గైకొనుచు, అందరూ చదువు. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు. ఆయన కృప ఎప్పుడెప్పుడు? ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, వానకాలం ఉంటుంది, పొయ్యే కాలం కూడా. యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన సంవత్సరములు తరగవు, తరిగిపోవు, ఎగిరిపోవు. కాబట్టి మనము ఆలోచించాలి, రక్షింపబడిన వారికి, రక్షణ లేని వారికి. ఆ నీతి, ఆ కృప పిల్లల పిల్లల తరమని 18వ వచనంలో ఉంది చూడి. అక్కడనే వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. తండ్రివైన నీవు, తల్లివైన నీవు, అన్నవైన నీవు, బ్రతుకు స్థిరము కాదు, బ్రతుకు శాశ్వతము కాదు. ఏది స్థిరము అంటే ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపవన్నాడు. కనుక ఈరోజు ఈ స్థలంలో ఎన్నడూ నువ్వు ప్రార్థనకు రాక, లేక యేసుని నమ్ముకొనక, అంగీకరించక, అందుకొరకే 12 మంది శిష్యులకు చెప్పాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించుడి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి ఏమి విధింపబడును? కనుక ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావా? నీ కొరకే ఈ కూడిక. యేసును నమ్మని వారి కొరకు ఈ కూడిక 39వ కూడిక ఉన్నది అని అంటే, నమ్మిన వారు బలహీనతల్లో ఉంటే విడుదల పొంది బలం పొందుకోవడానికి, నమ్మని వారు యేసుని స్వరక్షకుని అంగీకరించి విశ్వసించి కుమారులు కుమార్తెలుగా బలం పొందుకోవడానికి ఈ 39వ కూడిక. దేని కొరకు కాదు ఈ కూడిక? నీ రక్షణ కొరకు, నీ పాపముల నుంచి విడుదల పొందుటకు. అందుకొరకు 1 యోహాను 1 చూడండి, 9-10. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏమి చేయును? పవిత్రులనుగా. అపవిత్రుడుగానే ఉంటావా? యేసు లేకపోతే అపవిత్రుడే. ఒక ప్రశ్న రావచ్చు, పోయిన వాళ్ళు ఏమంత సరి ఉండరా అని. లోపలికి వస్తే ఒక మాట కాకపోయినా మరొక మాట ద్వారా నువ్వు బాగుపడే అవకాశం ఉంది. బయట ఉంటే నీకు అవకాశం లేదు. వినుట వలన విశ్వాసం కలుగును. అందుకొరకు ప్రస్తుత దినాలలో వాక్యం అంటే సంతోషం లేని వారు ఎక్కువ ఉన్నారు. వాక్యం అంటే సంతోషం లేని వారు ఎక్కువగా ఉన్నారు. న్యాయాధిపతి ఒక దినం నిన్ను అడుగుతాడు. న్యాయాధిపతి నిన్ను ప్రశ్నిస్తాడు. ఓ జూలకల్లు సంగమా, లేక ఆదివారం ప్రభువులలో పాలు పొందుతున్న ఓ అమ్మ, నీ భర్త విషయం ఆలోచించావా? నీ కుమారుని విషయం ఆలోచించావా? నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. అక్కడ ఎవరు కనపడతారు మనకు? నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా, చదువు గట్టిగా. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు
తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. కనుక నువ్వు ప్రభువుని అంగీకరించకుండా చనిపోయావు అనుకో, నీ పిల్లలకు నరకం అప్పగించుకున్న వాడివే. నువ్వు నరకమే, నీ పిల్లలు నరకమే. ఆ నిత్య నరకం తప్పించుకొనుటకే ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించాలి. లోకంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాడు? పాపము నుంచి విడుదల పొందాలని అన్నదానము, గోదానము, వస్త్రదానము, ఇంకా నీళ్ళదానము, ఇంకా ఎన్నెన్నో ఇంకా కొంతమంది చక్కెర ఒక టువాల్లో పెట్టుకొని డబ్బులో పెట్టుకొని బాత్రూమ్కి బయటకు వెళ్తూ కూడా ఆ సీమలకు చక్కెర చల్లడం, అక్కడక్కడ కొన్ని గూనెలు పెట్టి నీళ్ళు పోయడం, మూగజీవాలు నీళ్ళు తాగితే మనకు పోస్తే మనకు పుణ్యం ఉంటుందని ఎన్నెన్నో రకాలుగా మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ మానవ దృష్టిలో కొన్ని మంచి కార్యాలే కానీ రక్షణ కార్యం అయితే కాదు. తమ పాపముల నుంచి విడిపించుటకు ఆయన వచ్చాడు. కనుక ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? చెప్పి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది అండి? నేను చచ్చిపోతున్నాను అని చెప్పి చచ్చే వాళ్ళు ఎంతమంది? తోమగారు, చెప్పి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది? మీరున్నారా పోయినారా? ఏం మాట్లాడరు? చెప్పి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది? అందుకొరకే ఇదే రక్షణ. నేడు దావీదు పట్టణం మంది ఎవరు పుట్టారు? నేడు అంటే ఎన్నడు? ఈ దినమే. ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ప్రభు నిన్ను తీర్మానం చేయమంటున్నాడు. ఆయన బలవంతం చేయడు, నీ ఇష్టం. నమ్మితే, విశ్వసిస్తే నువ్వు పొందేది సంతోషము, సమాధానం. అది నీ పిల్లలకి ఇచ్చిపోతావు. మా అమ్మ మా నాయనలు నాకు ఇచ్చిపోయారు రక్షణ. మీ నాయన ఇచ్చాడా? నువ్వు ఇచ్చావా నీ పిల్లలకు రక్షణ? కొన్నేళ్ళైతే అనేకులకు మాదిరికరంగా ఉన్నాడు. స్నేహితులకు, బంధువులకు కూడా పేతురు వచ్చేలోగా తన ఇంట్లో అందరిని పిలిపించుకున్నాడు. అందరిని అటెండ్ చేశాడు వాక్యం వినిపించడానికి. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను. చూడండి 14:27, యోహాను సువార్త 14:27 ఏమంటాడు? శాంతి అంటే ఏడ అక్షరం నంబర్ ఉంటుంది, కింద ఏముంది? నీకు సమాధానం లోకంలో లేదు. ఇది ముమ్మాటికి సత్యం. నీకు లోకములో సమాధానము లేదు. చదువు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. లోకములో ఒక ధనవంతుడు గదులు కట్టుకున్నాడు, నింపుకున్నాడు, భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచి మంచి బట్టలు ఉన్నాయి, కానీ సంతోషం లేదు. ఈ సంతోషము ప్రభు అయిన యేసు క్రీస్తులోనే ఈ సమాధానం నీకు. అన్నా, తమ్ముడా, చెల్లి, ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఆ హబక్కూకు భక్తునికి ఏం దొరికింది? సంతోషం, సమాధానం. అక్కడ ఎంతో జాబితా ఉన్నది. ఇవన్నీ లేకపోయినా నేను ఎవరి యందు ఆనందిస్తాను? జక్కయ్య కూడా డబ్బు సంపాదించాడు కానీ ఆనందం లేదు ఆయనకు. యేసుని చేర్చుకున్న తర్వాత తన హృదయంలో యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత తనకు నెమ్మది దొరికింది, సంతోషము దొరికింది. అంతవరకు దొరకలేదు. ఈ రాత్రి కూడికతో నేను ముగిస్తున్నాను. సమయం 9:30 అయింది. రేపు 7 గంటలకు ప్రారంభించుకుందాం. రేపు కూడా 9:30కు. ఈ రాత్రి నేను సాధారణంగా నీకు అర్థమవుతుందో కాదో నిదానంగానే మాట్లాడాను. గ్రహించవలసింది నీవే, తీర్మానం చేయవలసింది నీవే. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడి, అక్కడ ఏమని ఉన్నది? త్వరగా 2 కొరింథీ 6వ అధ్యాయము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇంకా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినం.
యేసు క్రీస్తును గూర్చి నీ చెవులు వింటున్నవి, నీ ధన్యములైనవి, తీర్మానము నీదే. ఒకవేళ రక్షణ పొందకపోయినట్లయితే, యేసును నమ్మకపోయినట్లయితే శిక్షింపబడతావు. రోమ 8:1 అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి మరి తీర్మానం చేయవా? రేపు మీ ఇంట్లో ప్రార్థనకు రాని వాళ్ళందరినీ తోలుకొని రండి. మీ భర్తలు, మీ పిల్లల్ని అందరిని తోలుకొని రండి. ఎవరు కుటుంబీకులు వాళ్ళని తోలుకొని రండి. లోకంలో పంతాలు పెట్టుకోవద్దు, అవి నిన్ను నాశనం చేస్తాయి. కానీ జీవ మార్గం దగ్గరికి రానియవు. అవి విశాలమైన మార్గములు నిన్ను బంధిస్తాయి. విశాలమైన మార్గములో శాంతి లేదు, నిజమైన శాంతి. ఏబుకు అంత పోయినా కూడా మనం దేవుని వలన కీడైన మేలైన సంతోషమైన ఒప్పుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి కాలం ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను అంటున్నాడు. హెబ్రీ 2:3 చూడి. హెబ్రీ 2:3 ఏమంటాడు? చదువు గట్టిగా. ఉచితం, ఫ్రీ. నువ్వు యేసును అంగీకరించేది కావాలి, ఒప్పుకునేది కావాలి నీ హృదయంలో. గొప్ప రక్షణ ఇది. లోకంలో నీకు ఎవరు ఇయ్యరు. నీ భార్య నీకు ఇవ్వదు, నీ భార్యకు భర్త ఇవ్వడు, పిల్లలకు తల్లిదండ్రి ఇవ్వరు, తల్లిదండ్రికి పిల్లలు ఇవ్వరు. మరి ఇప్పుడే మా నాయనోళ్ళు ఇది ఇచ్చిపోయినారని చెప్తావు కదా అని అంటే నాకు మార్గం చూపెట్టారు. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు అనే మాట. కాబట్టి 39వ కూడిక రక్షణ లేని వారి కొరకు, రక్షణలో ఉన్న నీవు బలం పొందుకోవడానికి. అందరు లేచి నిల్చుందాం. అందరు లేచి నిల్చుందాం. ప్రార్థన, సెలవు కీర్తన, ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. రేపు 7:30కు ఉంటుంది. 9:30కు ముగించుకుందాం. మీ ఇళ్ళల్లో ఎవరెవరు రారో వారందరినీ తీసుకొని రండి. విన్నటువంటి మనం కూడా ఏదైనా తప్పిదం, దోషం ఉంటే ప్రభువా నన్ను క్షమించు, నేను దిద్దుకుంటా, నేను నీ కొరకు తీర్మానం కలిగి బ్రతుకుతానని తీర్మానం చేసుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. లోకంలో శాంతి ఉంది, అది తాత్కాలికం. దానివల్ల నువ్వు నెమ్మది పొందలేవు. ఏ ఆస్తి ఉందో ఆ భక్తునికి అదంతా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానన్నాడు. జక్కయ్య ఎప్పుడు సంతోషం కలిగిందంటే 19:6 చూడు. లూకా 19:6 అట్లా నిలబడి గట్టిగా చదవండి. లూకా 19:6 కూడికలో పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కొర్నేలి ఎన్నో దాన ధర్మాలు చేసినప్పటికీ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందే వరకు, యేసుక్రీస్తుని గురించి వినే వరకు ఆయనకు రక్షణ దూరంగా ఉన్నది. ప్రభువా, మనం ఇంకా ఎన్నో విషయాలు చూడగలిగితమే. అయితే ఈ రాత్రి నీవే పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ లేని వారిని ఒప్పించి, లేక వింటున్న వారి కుటుంబాలలో రక్షణ పొందిన అమ్మోళ్ళు వచ్చారు, తండ్రులు వచ్చారు, పెద్దలు వచ్చారు. మరి రేపటికి వారిని నీ మందిరానికి తీసుకుని వచ్చి వాక్యం వినగలిగే ఏర్పాటు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మరి కొన్ని గ్రామాలకు పత్రికలు ఇవ్వడం జరిగింది. వారు వచ్చినా రాకపోయినా మా బాధ్యతగా సంఘం తరపున తెలియపరచడం జరిగింది. రేపైనా వచ్చినట్లు సహాయం చేయండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. అయ్యా, వాస్తవంగా రక్షణ ఇహ సంబంధమైంది కాదు, పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది. అది హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అట్టి తీర్మానం కలిగిన నీ బిడ్డలు మరి ఎవరెవరు లేరో అలా తీర్మానం చేయటకు రేపు మర్నాడు జరిగే కూడికల్లో మీ కృపను ఉంచుమని విత్తబడిన వాక్యాన్ని మీకు అప్పచెప్తూ మమ్మల్ని మీకు సమర్పిస్తూ, ఆయన రేపు ఇంకా మీరు అధికంగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లు సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసయ్య నామములో అడిగి పొందుకొని నామం తండ్రి. కార్తమామో గట్టిగా పాపోమో జీవాక్తానిచి మామోనో పోషించుమో యేసు నిన్ను వేడుకొని
దేవుని బాహుగా స్తుతించు. గట్టిగా అందరూ పరమాందో చేరికా స్తోత్రము చెల్లించుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమ రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల భద్రత రక్షణ లేని వారికి రక్షణ పాపికి విడుదల రక్షింపబడిన బిడ్డలకు బలము ఆదరణ విత్తబడిన వాక్యము నూరంతలు ఫలము తెచ్చున్నట్లు మరి రేపు మర్నాడు జరిగే కూడికల పట్ల ఆయన సన్నిధి సంఘ పరిచర్యను విస్తరింపచేయునట్లు ఆయన సన్నిధి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.